సబ్బండ వర్గాల సంక్షేమం కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలితాన్నిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేనేత శాఖ మంత్రి కేటీఆర్ తీసుకుంటున్న చర్యల పట్ల నేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మగ్గం చేసే కార్మికులు వాట్సాప్తో తమ మనోభావాలను మంత్రి కేటీఆర్తో పంచుకుంటున్నారు. బతుకమ్మ చీరల ఆర్డర్లను సిరిసిల్ల చేనేత కార్మికులకు అందించి తమకు భారీ స్థాయిలో ఉపాధి కల్పించారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారి ఆనందాన్ని మంత్రి ట్విట్టర్లో పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు ఈ ఏడాది 90 లక్షల చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. భారీ స్థాయిలో జరగనున్న ఈ పంపిణీ ఆర్డర్ను రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్ల చేనేత కార్మికులకు ఇచ్చింది. పెద్ద ఎత్తున గిరాకీ రావడంతో సంబరపడిపోయిన నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి కేటీఆర్కు వాట్సాప్లో సందేశం పంపించారు. ఈ ఆర్డర్ రాకముందు తన తండ్రికి నెలకు 8,000 ఆర్డర్లు వచ్చాయని, వీటి తర్వాత తరచూ 15,000 వస్తున్నాయని మహేష్ని శ్రీకాంత్ అనే యువకుడు మంత్రి కేటీఆర్కు వాట్సాప్ చేశారు. దీన్ని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేస్తూ మంత్రుల నుంచి నేరుగా వచ్చిన ఫీడ్బ్యాక్ నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని, ప్రజా జీవితంలో ఉన్న సమయంలో ఇలాంటి ప్రశంసలు సంతోషకరమని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.